హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ఉపాధ్యాయ సాధికారత అనే లెసన్లోని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ అనమాట. ఇవి మీకు 3 వీడియోస్ అనేవి మనం క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ వీడియో అనమాట. సెకండ్ వీడియో అంతా కూడా ఉపాధ్యాయ యొక్క ప్రేరణ మరియు వృత్తి సంబంధమైనటువంటి అంశాలకు సంబంధించినది. థర్డ్ వీడియో వచ్చేసరికి రిజిస్టర్స్ వాటికి సంబంధించినది అనమాట. ఇక్కడ ఫస్ట్ వీడియోలోని బిట్లు చూస్తే ఉపాధ్యాయ సాధికారత. ప్రతి వృత్తికి కూడా ఒక ప్రవర్తన నియమావళి అవసరం. ఎందువలన అనగా ఫస్ట్ బిట్ మనం చూస్తే ప్రతి వృత్తికి కూడా ఒక ప్రవర్తన నియమావళి అవసరం. ఎందుకనగా ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. స్వీయ రక్షణ కొరకు, సక్రమ విధి నిర్వహణ కొరకు, ఇతరులకు ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు, ఈ మూడింటి కోసం ఒక ప్రవర్తన నియమావళి అనేది అవసరం. సో ఆన్సర్ ఈజ్ 4. ప్రపంచంలోనే ఉపాధ్యాయులకు వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించినటువంటి సంస్థ ఏది? ప్రపంచంలోనే ఉపాధ్యాయులకు వృత్తి ప్రవర్తన నియమావళిని రూపొందించిన సంస్థ ఏది అంటే యునెస్కో అనేటటువంటి సంస్థ. యునెస్కో అనేది ఏ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిపరమైనటువంటి నియమావళిని రూపొందించింది? 1984లో 1984లో ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళిని రూపొందించింది. ఉపాధ్యాయులకు వృత్తిపరమైన నియమావళి అవసరం అని పేర్కొన్నది ఎవరు? వృత్తిపరమైన నియమావళి అవసరం అని పేర్కొన్నది ఎవరు? జాతీయ విద్యా విధానం NPE 1986 అన్నమాట. 1986. భారతదేశంలో ఉపాధ్యాయులకు ఎప్పుడు వృత్తిపరమైన నియమావళిని నియమించారు? వృత్తిపరమైన నియమావళిని భారతదేశంలో ఉపాధ్యాయులకు ఎప్పుడు నియమించారంటే 1997లో నియమించడం జరిగింది. భారతదేశంలో ఉపాధ్యాయులకు ఎవరు వృత్తిపరమైన నియమావళిని నియమించారు? ఎవరు నియమించారు వృత్తిపరమైనటువంటి నియమావళిని? NCERT. భారతదేశంలో అయితే NCERT రూపొందించినటువంటి వృత్తిపరమైన ఉపాధ్యాయ నియమావళిలో ఎన్ని అంశాలు ఉంటాయి? ఎన్ని అంశాలు కలవు? 30 అంశాలు కలవు. 30 అంశాలు. ఎన్ని రంగాలలో ఉపాధ్యాయ ప్రవర్తనా నియమావళి ఉంటుంది? ఎన్ని రంగాలలో ఉంటుంది? 6 రంగాలలో ఉంటుంది. స్వీయ నిర్దేశం, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని ఎక్కడ పేర్కొన్నారు? స్వీయ నిర్దేశం, స్వీయ క్రమశిక్షణ ఉపాధ్యాయ వృత్తిలో అవసరమని ఎక్కడ పేర్కొన్నారు? ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో పేర్కొనడం జరిగింది. ఉపాధ్యాయుల విద్యార్థి సంబంధంలో సరిపోలనిది ఏమిటి? ఉపాధ్యాయుల విద్యార్థుల యొక్క సంబంధంలో సరిపోలనిది అంటే ఏ విధంగా ఉండకూడదు అని చూడండి. ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సంబంధంలో వివక్ష పాటించరాదు, సమానంగా చూడాలి, వికాసానికి తోడ్పడాలి. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ విద్యార్థికి సంబంధించి విద్యార్థి యొక్క సమాచారం బహిర్గతపరచాలి అనేది ఆ విధంగా ఉండకూడదు. నెక్స్ట్ వన్, ఒక ప్రవర్తన నియమావళి కలిగినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థితో ఈ విధంగా ప్రవర్తించకూడదు. ఒక ప్రవర్తన నియమావళి కలిగినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థితో ఈ విధంగా ప్రవర్తించడు. ఎలా అంటే సమయపాలన పాటించడు అనేది ప్రవర్తించడం అన్నమాట. సమయపాలన పాటిస్తూ ఉండాలి కాబట్టి ఇది సరికాదు. విద్యార్థి ఆదర్శంగా ఉంటాడు, శారీరక శిక్షలకు దూరంగా ఉండడం, లింగ భేదాలు పాటించడు. సో ఈ 3 కూడా ప్రవర్తన నియమావళి కలిగిన ఉపాధ్యాయుడు పాటిస్తాడు, కానీ సమయపాలన పాటించడు అనేది సరికాదు. ప్రవర్తన నియమావళి కలిగినటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ విధంగా ఉంటాడు. పిల్లల సాధనను తల్లిదండ్రులకు తెలియజేయడం, తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం, విద్యార్థి గృహాలను సందర్శించడం. ఎందుకోసము అంటే విద్యార్థి యొక్క సాంఘిక అవగాహన కోసం. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. పాఠశాలలను, సమాజాన్ని, దేశాన్ని ప్రేమించి వాటికి విశ్వాసపాత్రుడిగా ఉపాధ్యాయుడు ఉండాలి అని దేనిలో పేర్కొన్నారు? ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు సహచర ఉపాధ్యాయులతో కలిగి ఉండకూడనిది. ఎలాంటి విషయాలు కలిగి ఉండకూడదు అంటే సహచర ఉపాధ్యాయుని విషయంలో ఎలా ఉండకూడదు అంటే వ్యక్తిగత విషయాలలో తలదూర్చడం అనే విధంగా ఉండకూడదు. పరస్పర గౌరవించుకుంటూ ఉండాలి, నిందారోపణలు చేయకుండా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి.
సమాజంలో ఉపాధ్యాయునికి ఏ రకమైన సంబంధం కలిగి ఉండరాదు. సమాజంలో ఉపాధ్యాయునికి ఈ రకమైన సంబంధం కలిగి ఉండరాదు. ఎట్లాంటివంటే మానవ వనరుల కేంద్రంగా పాఠశాలను మార్చరాదు అనేది, మానవ వనరుల కేంద్రంగా పాఠశాలను మార్చరాదు అన్నారు కాబట్టి ఇది సరికాదు. సమాజ అభివృద్ధికి పాటుపడాలి, జాతీయ సంస్కృతిని గౌరవించాలి, జాతీయ సమైక్యతకు కూడా పాటుపడాలి. ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించేటటువంటి శక్తిని దోహదం చేసేటటువంటి కారకాన్నే ప్రేరణ అని పేర్కొన్నవారు ఎవరు? ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే శక్తిని దోహదం చేసే కారకాన్నే ప్రేరణ అని పేర్కొన్నవారు ఎవరంటే DCK. మోటివేషన్ అనే పదం మోవేర్స్ నుండి వచ్చింది. అయితే మోవేర్స్ అనేటటువంటిది ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. ఉపాధ్యాయుడు తొలి ఉద్యోగ ప్రస్థానంలో బోధించిన మాదిరిగా చివరి వరకు బోధించలేడు. ఎందుకు అట్లా బోధించలేడు అంటే చూడండి, మనకి సిలబస్లో ఉపాధ్యాయుని ప్రేరణ అనేటటువంటి ఒక చాప్టర్ కూడా ఉంటుంది. ఉపాధ్యాయుని ప్రేరణ, దానికి రిలేటెడ్గా కొన్ని బిట్స్ వస్తాయన్నమాట. సో ప్రేరణ కోల్పోవడం వలనే చివరి వరకు అలా బోధించలేడు. ఉపాధ్యాయ ప్రేరణను ఎన్ని రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి? 2 రకాల కారకాలు ప్రభావితం చేస్తాయి. క్రింది వానిలో ఉపాధ్యాయ ప్రేరణను ప్రభావితం చేయనిది ఏమిటి? చూడండి, సమాజ సమస్యలు అనేటటువంటిది ఉపాధ్యాయ ప్రేరణను ప్రభావితం చేయదు. శారీరక ఆరోగ్యం, సమస్యలు లేని కుటుంబ జీవితం, కుటుంబానికి సరిపడే వేతనం, ఇవన్నీ ఉంటే ఉపాధ్యాయుని ప్రేరణను ప్రభావితం చేస్తాయి. ఈ సమాజ సమస్యలు అనేది ప్రభావితం చేయదు. ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో ఇది ఆక్సిజన్ వంటిది. ఏంటి అంటే పదోన్నతి అనేది ఆక్సిజన్ వంటిది. ఒక ఉపాధ్యాయుని ప్రేరణ తోడ్పడని అంశం క్రింది వాటిలో గుర్తించండి. ఒక ఉపాధ్యాయుని ప్రేరణకు తోడ్పడని అంశం క్రింది వాటిలో గుర్తించండి. ఏది తోడ్పడదు అంటే, ఉపాధ్యాయుని ప్రేరణకు తోడ్పడేది వృత్తిపరమైన అభివృద్ధికి అవకాశం ఇస్తే తోడ్పడుతుంది. గుర్తింపు కూడా ఉపాధ్యాయుని ప్రేరణకు తోడ్పడుతుంది. అవార్డులు కూడా తోడ్పడతాయి. పిల్లలకి ఇచ్చే ఉపకార వేతనాలు ఉపాధ్యాయుని ప్రేరణకు తోడ్పడవు. ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో ఉద్యోగ భద్రత అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనే తెలియజేసే కమిషన్ ఏమిటి? చటోపాధ్యాయ కమిషన్. క్రింది వానిలో ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో అత్యంత అవసరమైనది ఏమిటి? అత్యంత అవసరమైనది వృత్తి ధర్మ స్వీయ ప్రేరణ అనేటటువంటిది ఉపాధ్యాయుని ప్రేరేపించడంలో అత్యంత అవసరం. ఉపాధ్యాయుల వృత్తి ప్రవర్తన నియమావళి. ఉపాధ్యాయుని యొక్క వృత్తి ప్రవర్తన నియమావళి అనేది ఉపాధ్యాయుల స్వీయ నియంత్రణకు, స్వీయ ఆచరణను కోరుకుంటుందన్నమాట. సాధికారత అనగా ఈ క్రింది అంశము కాదు. సాధికారత అంటే శక్తియుక్తుల్ని బలోపేతం చేయడం, సామర్థ్యాలను మెరుగుపరచడం, సమర్థులను చేయడం. ఈ 3 కూడా సాధికారత అవుతుంది. రాజకీయ పలుకుబడి లేకుండుట అనేది కాదనమాట. వ్యక్తికి తన యొక్క సొంత జీవితంపై, స్వీయ పరిస్థితులపై పూర్తి అధికారం కల్పించడాన్ని ఏమంటారు? తన సొంత జీవితంపైన, స్వీయ పరిస్థితులపైన పూర్తి అధికారం కల్పించడాన్నే సాధికారత అంటారు. క్రింది వానిలో ఉపాధ్యాయుని యొక్క సాధికారత కానిది ఏమిటి? ఉపాధ్యాయుని సాధికారతకు తన ప్రతిభా పాఠవాలకు సంబంధం ఉంటుంది. ఉపాధ్యాయుని సాధికారత అనేది ఒక సర్వజనీన భావన. ఉపాధ్యాయుని సాధికారతను వృత్యంతర శిక్షణ ద్వారా కూడా మెరుగుపరుచుకోవచ్చు. సాధికారత అనేది ఒక పాఠశాలకు లేదా ఉపాధ్యాయునికి మాత్రమే పరిమితం అన్నారు. ఇది కాదనమాట. ఇది సాధికారతకు చెందదు. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? పైవన్నీ కూడా ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేస్తాయి. ఉపాధ్యాయుని యొక్క రూపచిత్రం, ఉపాధ్యాయులకు లభించినటువంటి వృత్తిపూర్వక శిక్షణ, విద్యా ప్రణాళికల యొక్క మౌలికాంశాలు, విద్యార్థుల యొక్క సాధన మూల్యాంకనం, ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని యొక్క సాధికారతను ప్రభావితం చేస్తాయి. క్రింది వానిలో ఉపాధ్యాయుని రూపచిత్రానికి చెందినటువంటి అంశం ఏమిటి? రూపచిత్రానికి సంబంధించినవి ఆయన యొక్క వ్యక్తిగత అభిరుచులు మరియు అలవాట్లు అనేది మాత్రమే చెందుతుంది.
క్రింది వానిలో ఉపాధ్యాయుల సాధికారతను పెంపొందించేటటువంటి కార్యక్రమం ఏమిటి? సాధికారతను పెంచే కార్యక్రమం ఏంటంటే ఇవన్నీ కూడా అవుతాయి. కానిది అడిగారు కదా, కానిది ఏదంటే మధ్యాహ్న భోజన పథకం అనేది కాదు. వృత్యంతర శిక్షణ పెంచుతుంది, సెమినార్లు పెంచుతాయి, కార్యశాలల నిర్వహణ కూడా పెంచుతుంది. ఉపాధ్యాయునికి ప్రేరణ పెంపొందించే అంశం ఏమిటి? ఉపాధ్యాయునికి ప్రేరణను పెంపొందించే అంశం ఇవన్నీ కూడా వేతనము, హోదా, గుర్తింపు, ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని ప్రేరణని పెంపొందిస్తాయి. ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా రంగంలో ఉపాధ్యాయ సాధికారత పెంపునకు సంబంధించిన అంశం ఏంటి? రంగంలో ఉపాధ్యాయ సాధికారతను పెంపొందించడానికి సంబంధిత అంశం ఏమిటి అంటే ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు. ఉపాధ్యాయ కేంద్రాల ఏర్పాటు. జిల్లా ప్రాథమిక విద్యా పథకంలో ఉపాధ్యాయుల బోధనా పటిమను పెంపొందించేది. ఉపాధ్యాయుల బోధనా పటిమను పెంపొందించేందుకు దోహదం చేసే అంశం ఏది అంటే ఉపాధ్యాయులకు బోధనా గ్రాంట్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం. ఉపాధ్యాయులకు బోధనా గ్రాంట్ అనేది ఏర్పాటు చేయడం. ఉపాధ్యాయ సాధికారత పెంపునకు ఎస్ఎస్ఏ సర్వశిక్షా అభియాన్లో తోడ్పడిన కార్యక్రమం ఏమిటి? పైవన్నీ కూడా తోడ్పడ్డాయి. పరిశోధన మూల్యాంకనానికి అవకాశం ఇవ్వడం, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పన, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బోధించుటకు ఏర్పాట్లు ఇవన్నీ కూడా మరి ఉపాధ్యాయ సాధికారతకు ఎస్ఎస్ఏలో తోడ్పడినటువంటి కార్యక్రమాలే. విద్యా విషయక దూరదర్శన కార్యక్రమం. విద్యా విషయక దూరదర్శన కార్యక్రమం గురించి క్రింద పేర్కొన్న వాటిలో ఉపాధ్యాయుల సాధికారతకు ఉపయోగపడే అంశం ఏమిటి? ఇవన్నీ కూడా సమర్థవంతమైన బోధనా నైపుణ్యాలు పరిచయం చేయడం, దృశ్య శ్రవణ అంశాలతో కూడి ఉండే పాఠాలతో విద్యార్థుల అవగాహన పెంచడం, కార్యక్రమాల రూపకల్పనలో ఉపాధ్యాయుల సేవలను కూడా ఉపయోగించడం ఇవన్నీ కూడా ఉపాధ్యాయుల యొక్క సాధికారతను పెంపొందించేవే అన్నమాట, ఉపయోగపడేవే. సచార్ కమిటీ నివేదిక ఈ క్రింది అంశంతో సంబంధం కలదు. సచార్ కమిటీ నివేదిక అనేది ముస్లింలకు విద్యావకాశాలకు సంబంధించినటువంటిది అన్నమాట. ముస్లింలకు విద్యావకాశాలు. దీని వలన ఉపాధ్యాయ సాధికారత ఏర్పడిందని నిర్ణయానికి రావడానికి వీలు లేదు. దేని వలన ఉపాధ్యాయ సాధికారత ఏర్పడిందని నిర్ణయానికి రావడానికి వీలు లేదు అంటే విద్యార్థుల నమోదు పెరగడం కూడా సాధికారతే, నిలకడ పెరగడం సాధికారతే, సాధన పెరగడం కూడా సాధికారతే. డ్రాప్అవుట్ పెరగడం అనేది సాధికారత కాదు. ఉపాధ్యాయ సాధికారత వల్లనే ఈ డ్రాప్అవుట్స్ ఏర్పడ్డాయి అని నిర్ణయానికి రావడానికి వీలు లేదు. ప్రేరణ అనేది ఉపాధ్యాయుడిలో దేనిని తొలగిస్తుంది? ప్రేరణ అనేది ఉపాధ్యాయునిలోని స్తబ్దతను తొలగిస్తుంది. కస్టోడియన్ ఆఫ్ ఫ్యూచర్గా ఉపాధ్యాయుడిని అభివర్ణించినది ఎవరు? కస్టోడియన్స్ ఆఫ్ ఫ్యూచర్గా ఉపాధ్యాయుడిని అభివర్ణించినది గాంధీజీ. ఉపాధ్యాయుల యొక్క ప్రవర్తన నియమావళిలో పొందుపరచనిది ఏమిటి? ఉపాధ్యాయుని యొక్క ప్రవర్తన నియమావళిలో పొందుపరచనిది ఏమిటి? ఉపాధ్యాయులు సమాజం అనే దాన్ని పొందుపరచలేదన్నమాట. ఉపాధ్యాయులు వృత్తి సంఘాలు, ఉపాధ్యాయులు యాజమాన్యం ఇవన్నీ కూడా పొందుపరిచారు. ఉపాధ్యాయులు సమాజం అనే దాన్ని పొందుపరచలేదు. ఉపాధ్యాయుల ప్రేరణను ప్రభావితం చేయని అంశం ఏమిటి? ఇదేది ప్రభావితం చేయదు అంటే సమాజం అనేది ప్రభావితం చేయదు. సాధికారతను సమాజం అనేటటువంటిది ప్రభావితం చేయదు. ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి సరికానిది ఏమిటి? ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి సరికానిది మరి బోధన నైపుణ్యం పెంచుకోవడం, సమయపాలన పాటించడం, వృత్తిలో రాణించడంలో సహాయపడుతుంది, ఉపాధ్యాయ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా సాధికారతకి చెందుతాయి. మరి కానిదేది అన్నారు కాబట్టి ఇక్కడ ఏవి కూడా కాదు అనే దాన్ని ఆన్సర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ అవును అవుతాయి, కానిది అంటే ఇక్కడ ఏది లేదు అని అర్థం. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో ఉపాధ్యాయ విద్యార్థి సంబంధంలో సరికాని దానిని గుర్తించండి. లింగ వివక్ష పాటించాలి అనేది సరికాదు.
ఒక మంచి ప్రవర్తన కలిగినటువంటి ఉపాధ్యాయుడు లింగ వివక్షత పాటించడు. కాబట్టి పాటించాలి అని ఉంది కాబట్టి సరికాదు. సమయపాలన పాటించాలి, పిల్లల హక్కులను గౌరవించాలి, సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి. ఇవన్నీ కూడా మంచి ప్రవర్తన నియమావళిలో ఉంటుంది. కానీ ఇక్కడ లింగ వివక్ష పాటించడం అనేది కాదనమాట. ఉపాధ్యాయ సాధికారతతో సంబంధం లేని అంశం ఏమిటి? పాఠశాల వాతావరణం అనేటటువంటిది లేదనమాట. ఉపాధ్యాయుని యొక్క లక్షణాలు ఉంటాయి, వృత్తిపూర్వక శిక్షణ, కుటుంబ పరిస్థితులు ఉంటుంది, విద్యార్థుల సాధన కూడా ఉంటుంది. ఈ పాఠశాల వాతావరణం అనేది ఉపాధ్యాయుని యొక్క సాధికారతలో సంబంధం లేదు. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిని అనుసరించి సరి అయిన దాన్ని గుర్తించాలి. వృత్తి ప్రవర్తన నియమావళికి సంబంధించి సరి అయినది. మరి పైవన్నీ కూడా సరి అయినవే. ఈ ప్రవర్తన నియమావళి యొక్క ముఖ్య ఉద్దేశం ఆ వృత్తిలో రాణించడం. తొలి ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిని యునెస్కో రూపొందించింది 84లో. మన దేశంలో ఉపాధ్యాయులకు ప్రవర్తన నియమావళి అవసరమని గుర్తించింది ఎవరంటే NPE 1986. ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళిలో 30 అంశాలు ఉంటాయి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.